హలో గైస్, ఎలా ఉన్నారు? నేను మీ నరేంద్ర, మీరు చూస్తున్నారు రివ్యూ స్క్వేర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు నేను ప్రసన్న వదనం అనే ఒక మూవీ చూసొచ్చా. ఆ మూవీ ఏంటి, ఆ మూవీ ఎలా ఉంది, అందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు ఆ సినిమాని చూడొచ్చా లేదా, ఆ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత, ఈ మొత్తం అన్ని తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఓపెన్ చేస్తే హీరోకి ఒక రేర్ డిజార్డర్ ఉంటుంది. ఆ డిజార్డర్ ఏంటంటే ఫేస్ బ్లైండ్నెస్ అనమాట. ఆ ఫేస్ బ్లైండ్నెస్ వల్ల ఎవరిని అసలు గుర్తుపట్టలేడు. ఓన్లీ వాళ్ళ అపియరెన్స్ని బట్టే వాళ్ళని గుర్తుపట్టగలరు అనమాట. హీరోకి ఫస్ట్ నుంచే నిజాయితీ ఎక్కువ. సో ఒకరోజు తన కళ్ళ ముందే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి దారుణంగా మర్డర్ చేస్తాడు, లారీ మీదకి తోసేసి. బట్ మరుసటి రోజు అది పేపర్లో యాక్సిడెంట్ అని వస్తుంది. బట్ హీరోకి తనకున్న సెల్ఫ్ ఆనెస్టీ వల్ల కావాలనే పోలీసులకి నిజం చెప్పేస్తాడు. బట్ ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే పోలీసులే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారన్నమాట. సో పోలీసులు ఇందులో ఇన్వాల్వ్ అవడం వల్ల తిన లైఫ్కి థ్రెట్ ఉంటుంది. సో హీరో ఇందులో పోలీసు నుంచి ఎలా బయటపడ్డాడు, అసలు హీరోయిన్కి న్యాయం జరిగిందా, అసలు ఈ మర్డర్లో ఇన్వాల్వ్ అయింది ఎవరు, ఈ మొత్తం కథ తెలియాలంటే మీరు ఖచ్చితంగా సినిమా చూడాల్సిందే. సినిమా చాలా సస్పెన్స్ థ్రిల్లర్గా చాలా బాగుంది. అండ్ స్క్రీన్ ప్లే పరంగా వచ్చేసి ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. సుహాస్ యాక్టింగ్ వాజ్ ఆసమ్ అసలు. అండ్ వైవహర్ష సపోర్టింగ్ రోల్లో చాలా మంచిగా చేశారు. కథ పరంగా స్క్రీన్ ప్లే పరంగా ఎక్సలెంట్ అనమాట. ఈ మూవీలో ఉన్నది ఒకే ఒక సాంగ్ అయినప్పటికీ సాంగ్ కూడా చాలా డీసెంట్గా చాలా బాగుంది. మస్ట్ వాచబుల్ మూవీ. అండ్ ఈ సినిమాకి నా రేటింగ్ వచ్చేసి 3.5/5 అనమాట. సో మీరు ఖాళీగా ఉంటే డెఫినెట్గా ఈ మూవీ చూడండి, మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరు.